హాయ్ ఫ్రెండ్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ కండక్టర్ అనేది లాస్ట్ వీడియోలో స్ట్రైట్గా ఉంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో లెర్న్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కరెంట్ క్యారింగ్ వైర్ అనేది సర్క్యులర్గా స్ప్రింగ్ లాగా ఉంటే అలాంటప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో లాంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా ఇక్కడ పరిశీలన చేయండి. ఓకే, అబ్జర్వ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ వైర్. లాస్ట్ వీడియోలోనే మనం చూడడం జరిగింది. ఇది కరెంట్ క్యారీ చేసేటువంటి ఒక స్ట్రైట్ వైర్ అన్నమాట. ఇలా కన్వెన్షనల్ కరెంటు వెళ్తుంది. ఇలా వెళ్తే దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను మనం మెజర్ చేయడానికి ఆ డైరెక్షన్ కనుక్కోవడం కోసం రైట్ హ్యాండ్ రూల్ చెప్పుకోవడం జరిగింది. కరెంటు వెళ్ళే డైరెక్షన్లో తంబు ఉంచి ఫింగర్స్ కర్ల్ అయ్యే డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఇక్కడ గమనిస్తే కరెంట్ ఇలా వెళ్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్గా ఉంటుంది. దగ్గరగా ఉన్న సర్కిల్స్కు దగ్గరగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి అంశాలను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. మొత్తం మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సెంటర్ ఒకటే డిఫరెంట్ సర్కిల్స్గా ఉంటుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. కరెంట్ క్యారింగ్ వైర్కి దగ్గరగా అయితే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అంశాలను మనం అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా స్ట్రైట్ వైర్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెంట్ చేద్దాం. ఎలా అంటే ఒక సర్క్యులర్ లూప్ లాగా బెంట్ చేస్తే హౌ వుడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లుక్ లైక్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఓకే అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. అదేవిధంగా డిస్టెన్స్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసినాం. నెక్స్ట్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ అనేది ఇక్కడ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ రూల్ను మనం అప్లై చేస్తాం. ఓకే, గమనిద్దాం ఎలా ఉంటుంది అనేది. ఒక వైర్ కాకుండా మల్టిపుల్ వైర్స్ని తీసుకోవడం జరిగింది. ఇలా సర్కిల్ కింద భాగంలో కూడా ఉంది, గమనించండి. ఓకే, దీని చుట్టూ మనం కరెంటును పాస్ చేసి స్ట్రైట్ వైర్ కాకుండా సర్క్యులర్గా ఉంది కదా, దీంతో కరెంటు పాస్ చేసి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది లెర్న్ చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ ఒకసారి యాక్టివిటీని పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక సర్క్యులర్ రింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఐరన్ ఫిల్లింగ్స్ను వేయడం జరుగుతుంది. స్మాల్గా జెంటిల్గా ట్యాప్ చేస్తే ఆ సర్కిల్ చుట్టూ ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేది మనకు అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాం, పరిశీలన చేయండి. చూడండి, ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్లోకి సర్దుకోవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ కాడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ అది ఒక స్ట్రైట్ వైర్ లాగానే యాక్ట్ అవుతుంది. అక్కడ మనము రైట్ హ్యాండ్ నుంచి తంబు నుంచి మనము ఫింగర్స్ని కర్ల్ చేస్తే ఆ డైరెక్షన్లో మనకు రొటేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణకు కరెంట్ ఈ డైరెక్షన్లో ఇలా పాస్ అవుతుంది అనుకుంటే ఆ పర్టికులర్ పాయింట్ కాడ మనము ఫింగర్ ఉంచేసి, సో ఈ పాయింట్ కాడ ఫింగర్ ఉంచేసి తంబ్ ఆ డైరెక్షన్లో ఉంచి కర్ల్ చేస్తే చూడండి ఎలా ఏర్పడుతుందంటే ఇలాంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడికి వెళ్తే మనకు లోపల వైపుకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆ ప్లేస్లో మనము తంబును ఇలా ఉంచేసి ఆ ప్లేస్లో తంబు నుంచి మనకు ఫింగర్లు కర్ల్ అయ్యే డైరెక్షన్లో మనం ఉంచితే మనకు ఈ డైరెక్షన్లో ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏర్పడతాయి. మిడిల్ పార్ట్లో చూడండి, ఇక్కడ ఇవి స్ట్రైట్గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేది ఒకసారి ఇక్కడ పరిశీలన చేస్తూ మాట్లాడుకున్నాం. చూడండి, ఈ భాగాల్లో చాలా కాన్సెంట్రిక్గా ఉంది. సో ఈ భాగాల్లో కరెంట్ ఇలా పాస్ అవుతుంది అని అంటే ఈ డైరెక్షన్లో మనకు ఫీల్డ్ అనేది ఉంటుంది. అదే కరెంట్ ఇలా లోపలికి వెళ్తుంది అని అనుకుంటే ఇక్కడ ఈ డైరెక్షన్లో మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏమవుతుంది అని అంటే ఈ మధ్య భాగంలో మాత్రం స్ట్రైట్ లైన్స్గా ఉంటుంది. అంటే ఒక లూప్ ఉంది అని అనుకుంటే
ఒక్క వైర్ కన్నా ఎక్కువ టర్న్స్ ఉండే కొద్దీ ఫీల్డ్ కూడా పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగితే ఫీల్డ్ పెరుగుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎన్ టర్న్స్ అనేది లార్జ్ ప్రొడ్యూస్ ద సింగిల్ టర్న్ కన్నా ఎక్కువ టర్న్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ యొక్క క్వాంటిటీ 1 యాంప్ లేదా 0.1 యాంప్ కన్నా 0.2 యాంప్స్ పంపినప్పుడు, 0.2 కన్నా 0.3 పంపినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం అనేది, ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో పంపడం వల్ల టర్న్స్ పెరిగే కొద్దీ ఫీల్డ్ బాగా పెరుగుతుంది. ఓవరాల్ ఇంపాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ మనం ఏమని గమనించవచ్చు అంటే రైట్ హ్యాండ్ రూల్ని అప్లై చేయొచ్చు. అయితే ఓవరాల్ ఇంపాక్ట్ చూస్తే ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. గమనించండి, ఇక్కడ కరెంట్ ఇలా వెళ్తుంది అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ మనం రైట్ హ్యాండ్ రూల్ని అప్లై చేస్తాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్గా ఉంటుంది. బట్ ఓవరాల్ ఇంపాక్ట్ కనుక చూస్తే ఇక్కడ ఒక మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ను మనం డిస్కస్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ కాడ మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏర్పడుతున్నాయి. అయితే ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఈ మధ్యలో ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా ఇది యాక్ట్ అవుతుంది. దాని యొక్క ఫీల్డ్ లైన్స్ ఆ విధంగా మనకు తెలుస్తాయి. అయితే ఈ బార్ మ్యాగ్నెట్కి సంబంధించిన పోల్స్ ఎలా ఉంటాయి అని అంటే మనం మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ను ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మీ రైట్ హ్యాండ్ని తీసుకోండి. కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మీరు ఫింగర్స్ను కర్ల్ చేస్తే థంబ్ ఏం చెప్తుంది అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి, అంటే అదొక బార్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. ఆ బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ గమనిస్తే కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మనము ఫింగర్స్ను కనుక కర్ల్ చేస్తే గమనించండి, పైకి నార్త్ ఉండడాన్ని మనం గమనించవచ్చు, ఇక్కడ సౌత్. సో ఈ మధ్యలో యాక్చువల్లీ బార్ మ్యాగ్నెట్ లేదు. బట్ బార్ మ్యాగ్నెట్కు ఎలా అయితే ఫీల్డ్ లైన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయో ఈ సర్క్యులర్ రింగ్కు కూడా అలాంటి లైన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో మధ్య భాగంలో ఏమో అన్ని చోట్ల ఏ పాయింట్ చూసుకున్నా మిడిల్లో పైకి మనకు ఫోర్స్డ్ లైన్స్ పైకి వస్తున్నాయి. అంటే ఇది ఒక నార్త్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది. మరి అన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి, అంటే ఇది ఒక సౌత్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇట్ యాక్ట్ లైక్, ఇక్కడ ఏం బార్ మ్యాగ్నెట్ లేదు, బట్ సర్క్యులర్ కాయిల్ గుండా మనము కరెంటును పంపిస్తే అది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. మిడిల్లో ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా మ్యాక్సిమం ఫీల్డ్ ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. లైన్స్ అన్నీ చూడండి ఇక్కడ యూనిఫామ్గా ఉన్నాయి. ఇక్కడ దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంది, బట్ మధ్యలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి పైన నార్త్, కింద సౌత్ వచ్చింది. ఒకవేళ సర్క్యులర్ కాయిల్లో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే, ఇలా వెళ్తూ ఉంటే అప్పుడు కింది వైపుకు నార్త్. మీ మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ని ఏం చెప్తున్నాను, మామూలుగా అయితే కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో తంబు ఉంచి వేళ్ళు కర్ల్ అయ్యే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అయితే మనం మాడిఫై చేసుకుంటున్నాం. ఎట్లా అంటే కాయిల్ అనేది సర్క్యులర్గా ఉంది అనుకుంటే కరెంటు వెళ్ళే డైరెక్షన్లో ఫింగర్స్ను కర్ల్ చేస్తే థంబ్ యొక్క డైరెక్షన్ అనేది నార్త్ పోల్ని ఇండికేట్ చేస్తుంది మీ యొక్క రైట్ హ్యాండ్కి అనమాట. సో ఆ విధంగా చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అట్ సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది. సర్క్యులర్ కాయిల్లో కరెంటు పెంచితే కరెంటు యొక్క క్వాంటిటీ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కాయిల్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. సో సెంటర్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది అనమాట. సో ఈ విషయాన్నే మనకి ఇక్కడ కార్డ్బోర్డు సర్క్యులర్ కాయిల్ తీసుకొని యాక్టివిటీ చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తే చూడండి, కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ కాడ మనము రైట్ హ్యాండ్ను కానీ ఉంచితే దాని యొక్క డైరెక్షన్ గమనించండి, ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది. అదే ఇక్కడైతే ఇలా అయితే ఇక్కడ కింద వైపుకు వెళ్తుంది. సో ఇక్కడైతే ఈ డైరెక్షన్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా అనమాట. సో స్ప్రింకిల్ ద ఐరన్ ఫిల్లింగ్ చేసినాం. నోట్ ద ప్యాటర్న్, అక్కడ ఉన్న ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసినాం అనమాట. ఓవరాల్గా స్ట్రైట్ కరెంట్ క్యారియర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రౌండ్గా ఉంటే సర్క్యులర్గా ఉన్నటువంటి కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక బార్ మ్యాగ్నెట్ మధ్యలో ఉన్న విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేద్దాం, గమనించండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ టు ద కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్. సర్క్యులర్ లూప్ పరంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? స్ట్రైట్ లైన్స్గా ఉంటాయా, సర్క్యులర్ లైన్స్గా ఉంటాయా, ఎలిప్టికల్ లైన్స్గా ఉంటాయా, స్పైరల్ లైన్స్గా ఉంటాయా? అలాంటి అంశాన్ని కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్ అనమాట. ఈ సర్క్యులర్ లూప్లో కరెంటు ఉంటే అప్పుడు దాని మీద ప్రభావం చూపే అంశాలు ఏంటి అనేటి అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? కరెంటు పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా మార్పు వస్తుందా? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ పెరిగితే ఏమన్నా మార్పు వస్తుందా? నెంబర్ ఆఫ్ టర్న్స్ 1 టర్న్ కన్నా ఎక్కువ టర్నులు తీసుకుంటే మార్పు ఉంటుందా? మరి అన్నీ కూడా ప్రభావితం చూస్తాయా? ఆల్ ద అబౌవ్నా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్ కరెంట్ క్యారీయింగ్? ఓకే, ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక సర్క్యులర్ లూప్ తీసుకుంటే అందులో కరెంట్ ఎలా వెళ్తుంది అని అనుకుంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుందా? మ్యాగ్నెట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుందా? ఇలా ఏ డైరెక్షన్లో బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా ఉంటుంది, లేదా ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయి అనేది. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఆ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉంటుందా? నెక్స్ట్ ప్యారలల్ టు ద ప్లేన్, ఆ ప్లేన్కు ప్యారలల్గా ఉంటుందా? నెక్స్ట్ సర్క్యులర్ డైరెక్షన్లో ఉంటాయా? లెస్ట్ నన్ ఆఫ్ ద అబవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఇన్ ఏ సొలినాయిడ్ అనమాట. సొలినాయిడ్ అంటే ఏంటి అని అంటే ఇది స్ప్రింగ్ లాగా ఉన్నటువంటి ఒక కాపర్ వైరు పైన దిక్కు ఇన్సులేట్ చేసి ఉంటాం అనమాట. అంటే మామూలు కరెంటు వైరే పైన దిక్కు ప్లాస్టిక్ ఉంటుంది కదా, అంటే ఇన్సులేటెడ్ లేయర్ ఉంటుంది, లోపల కాపర్ ఉంటుంది. సో దీన్ని స్ప్రింగ్ లాగా చుడితే టెక్నికల్గా దాన్ని ఏమంటామంటే సొలినాయిడ్ అంటాం. సో ఏ కాపర్ మెనీ సర్క్యులర్ టర్న్స్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ఈజ్ కాల్డ్ సొలినాయిడ్ అనమాట. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఒక సొలినాయిడ్. చూడండి ఇది ఒక సొలినాయిడ్ అనమాట. ఇది స్ప్రింగ్ లాగా ఉంది కదా, ఇది సొలినాయిడ్. సో దీని గుండా కరెంటును కనుక మనం పాస్ చేస్తే సో దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపడం జరుగుతుంది. మనం ఐరన్ ఫిల్లింగ్ సహాయంతో దాని యొక్క ప్యాటర్న్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మధ్యలో ఒక రకంగా చుట్టూ ఒక రకంగా ఎలా ఉంది ప్యాటర్న్ అనేది గమనించండి. ఇక్కడ ప్రాక్టికల్గా ఒకసారి మనం చూసి ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సొలినాయిడ్ తీసుకోవడం జరిగింది, తర్వాత ఐరన్ ఫిల్లింగ్స్ని స్ప్రింకిల్ చేస్తున్నాం. మధ్య భాగంలో గమనించండి, మధ్య భాగంలో స్ట్రైట్ లైన్స్ లాగా ఏర్పడుతున్నాయి. చుట్టూ అంతా ఎఫెక్ట్ లేకున్నా కానీ మధ్యలో మాత్రం ఒక యూనిఫామిటీ, ఒక చక్కగా ఉన్నటువంటి లైన్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఇప్పుడు కొంత యానిమేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సర్క్యులర్ గుండా కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో చూడండి, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే ఓవరాల్గా మధ్య భాగంలో ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి ఫీల్డ్ లైన్స్ మనకు ఏర్పడతాయి. మనకి ఏ వైపు నార్త్ పోలు, ఏ వైపు సౌత్ పోలు అనేది మనము మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఎలా అయితే కరెంట్ అనేది ఎంటర్ అవుతుందో, ఉదాహరణకు ఆ వైర్ గుండా కరెంట్ ఇలా రైట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ కరెంట్ ఎంటర్ అయ్యే డైరెక్షన్లో ఫింగర్స్ని కర్ల్ చేస్తే ఈ థంబ్ అనేది ఆ బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది కదా, ఆ సొలినాయిడ్ అనేది దాని యొక్క నార్త్ పోల్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ కరెంట్ అనేది ఆ స్ప్రింగ్ గుండా ఇలా ట్రావెల్ అయితే నార్త్ పోల్ అనేది యువతల వైపు వస్తుంది. ప్రస్తుతానికైతే ఇలా ఎంటర్ అవుతుంది అనమాట. ఆ వైర్లో ఇలా ఎంటర్ అవ్వడం వల్ల యువతల వైపు నార్త్ పోల్, యువతల వైపు సౌత్ పోల్ అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ యాక్చువల్లీ మ్యాగ్నెట్ లేదు, బట్ ఈ సొలినాయిడ్ కరెంట్ పాస్ అయినప్పుడు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ అవుతుంది. అది ఎలాంటి మ్యాగ్నెట్ అంటే బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ అవుతుంది. దాని ఫీల్డ్ లైన్స్ని బట్టి మనం ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. యాక్చువల్లీ అక్కడ బార్ మ్యాగ్నెట్ లేదు, కానీ బార్ మ్యాగ్నెట్ ఉన్నప్పుడు ఎలాంటి ఫీల్డ్ లైన్స్ అయితే ఏర్పడతాయో అలాంటి ఫీల్డ్ లైన్స్ రావడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఇంపాక్ట్ను మరింత ఎన్హాన్స్ చేయడం కోసం మధ్యలో ఫెర్రో మ్యాగ్నెట్ అయినటువంటి మ్యాగ్నెటిజం కలిగినటువంటి సాఫ్ట్ ఐరన్ గాన ఉంచితే దీని యొక్క ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి ఇది ఇంకొంచెం పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా మారడం కోసం మధ్య భాగంలో సాఫ్ట్ ఐరన్ను ఉంచుతామన్నమాట. సో ఇక్కడ ఈ టాపిక్ మీద ఏమేమి అంశాలు ఇచ్చింది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి, ప్యాటర్న్ ఆఫ్ ద ఫీల్డ్ మనం గమనించాం ఇప్పుడే. సో
ఇది ఎలా ఉంటుంది అంటే ఒక బార్ మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. వన్ ఎండ్ ఆఫ్ ద సొలినాయిడ్ లేదా స్ప్రింగ్లో ఏం ఏర్పడుతుందంటే నార్త్ పోల్ ఏర్పడుతుంది, మరొక ఎండ్లో సౌత్ పోల్ ఏర్పడుతుంది అనమాట. ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ లోపల దిక్కు ఎలా ఉంటాయంటే ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటాయి, ఒకదానికొకటి స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ ఆల్ ద పాయింట్ ఇన్సైడ్ ద సొలినాయిడ్ లోపల ఏదైతే మిడిల్ ఆఫ్ ద సొలినాయిడ్ ఉందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, అన్ని పాయింట్ల కాడ ఒకే రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది అనమాట. యూనిఫామ్ ఇన్సైడ్ ద సొలినాయిడ్ అనమాట. నెక్స్ట్, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి యూజ్డ్ ద మ్యాగ్నెట్ ఏ పీస్. దీన్ని ఉపయోగించి ఇంకొంచెం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మార్చడం కోసం సాఫ్ట్ ఐరన్ ఉంచుతాం. ఎక్కడంటే ఇన్సైడ్ ద కాయిల్ లోపల ఉంచడం జరుగుతుంది. సో మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ని మనం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి నార్త్ ఈ వైపున వస్తుంది, సౌత్ ఈ వైపున వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం మా మోడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేసుకొని ఈజీగా నార్త్ ఏది సౌత్ ఏది అనేది మనం చెప్పుకోవచ్చు. గమనించండి, ఇక్కడ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవ్వడం వల్ల గమనించండి, ఇక్కడ నార్త్ పోల్ ఏర్పడింది, ఇక్కడ సౌత్ పోల్ అనేది ఏర్పడింది, మధ్యలో యూనిఫామ్గా ఉంటుంది ఇన్సైడ్. కరెంట్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ టన్స్, స్ప్రింగ్కు సంబంధించి నెంబర్ ఆఫ్ టన్స్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ కరెంట్ పాస్ అయ్యే విధానం బట్టి ఆ స్ప్రింగ్లో మనం డైరెక్షన్ ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే కరెంటు పంపినప్పుడు మాత్రమే ఈ సొలినాయిడ్ యాక్ట్ యాజ్ ఏ బార్ మ్యాగ్నెట్ అనమాట. రిమైనింగ్ టైమ్స్ ఇది ఒక జస్ట్ వైర్, ఇది ఒక వైర్. సో అయితే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎలా అంటే మనం బార్ మ్యాగ్నెట్ యూజ్ చేయాల్సిన సమయంలో ఈ సొలినాయిడ్ని వాడచ్చు, కరెంటు పంపించి మ్యాగ్నెట్గా వాడచ్చు. ఉదాహరణ క్రెయిన్ తీసుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మనం ఉంచాలి అని అనుకుంటే ఆబ్జెక్ట్ దగ్గర వరకు వెళ్ళేంత వరకు అదే దానికి మ్యాగ్నెటిజం ఉండకూడదు. ఉదాహరణకు ఒక కార్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు లిఫ్ట్ చేసి పెట్టాలి, ఆ కారు హెడ్ వరకు వెళ్ళేంత వరకు కూడా దానికి మ్యాగ్నెటిజం అవసరం లేదు. అక్కడికి వెళ్ళాక కరెంట్ పాస్ చేస్తానే ఈ సొలినాయిడ్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేసి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇంక వేరే ప్లేస్కి తీసుకొచ్చాము, అక్కడ ప్రాపర్ ల్యాండింగ్ చేశాక అప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తే అది ఒక వైర్ లాగా మారిపోయేది, నార్మల్ సొలినాయిడ్ లాగా మ్యాగ్నెట్ లాగా కాకుండా అది ఒక వైర్ లాగా మారిపోయి దాన్ని డ్రాప్ చేసేస్తుంది. సో మరియు మనకు కావాల్సినంత కరెంటు పంపే కొద్దీ దాని యొక్క మ్యాగ్నెటిజాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు, మరియు సౌత్ను నార్త్గా పొలారిటీస్ చేంజ్ చేయొచ్చు, ఫీల్డ్ని చేంజ్ చేయొచ్చు, పొలారిటీస్ చేంజ్ చేయొచ్చు. కావాల్సినప్పుడు మ్యాగ్నెట్గా పనిచేస్తుంది, లేనప్పుడు అదే మ్యాగ్నెటిజాన్ని లూజ్ అవుతుంది. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా సొలినాయిడ్తో మనం అక్కడ యాక్చువల్లీ మ్యాగ్నెట్ లేకున్నా మ్యాగ్నెట్ ఉన్న ఎఫెక్ట్ను మనము ఈ సొలినాయిడ్ ద్వారా పొందవచ్చు. సో ఇట్ ఈజ్ ఏ సొలినాయిడ్ ఆన్ సాఫ్ట్ ఐరన్ కోర్. ఆ మధ్యలో ఉన్న భాగాన్ని కోర్ అని అంటాం, అక్కడ సాఫ్ట్ ఐరన్ ఉంచి దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఎన్హాన్స్ చేస్తాం. సో టెంపరర్లీ అది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుందంటే అందులో పాస్ అయ్యే కరెంట్ మీద, నెంబర్ ఆఫ్ టన్స్ మీద, మరియు సాఫ్ట్ ఐరన్ కోర్ మీద డిపెండ్ అవుతుంది. ఐరన్ కోర్ ఉన్నప్పుడు, ఐరన్ కోర్ లేనప్పుడు కన్నా ఐరన్ కోర్ ఉంటే చాలా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను అది చూపగలుగుతుంది. సో ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్నలు పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సొలినాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? నాన్ యూనిఫామ్గా ఉంటుందా, యూనిఫామ్గా ఉంటుందా? బోత్ ఏ అండ్ బి కరెక్టా? నన్ ఆఫ్ ద అబవ్? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం గుర్తిద్దాం. విచ్ ఈజ్ ద సూటబుల్ కోర్ ఇన్ సొలినాయిడ్ లోపల కోర్ ఏంటి? ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేయడానికి మనం ఎలాంటి దాన్ని ఇన్సర్ట్ చేయాలి? అల్యూమినియంనా, గోల్డ్నా, సిల్వర్నా, సాఫ్ట్ ఐరన్నా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక కాయిల్ ఉంది, లేదు స్ప్రింగ్ ఉంది అనుకున్నాం. ఈ కాయిల్లో కరెంటు ఇక్కడ చూపిన డైరెక్షన్లో పాస్ అవుతుంది, ఇక్కడ చూపిన డైరెక్షన్లో పాస్ అవుతుంది అనమాట. ఓకే, మీరు మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్స్ యూజ్ చేసి కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మీ ఫింగర్స్ను కర్ల్ చేస్తే నార్త్ ఏ డైరెక్షన్ వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. సో 1 వద్ద నార్త్, దీని లోపల ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా ఇది బిహేవ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ మనము రైట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేసి
దాని యొక్క సర్కిల్స్ గీస్తాం, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓవరాల్ ఇంపాక్ట్ అయితే దీని మధ్యలో ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టు ఇది బిహేవ్ అవుతుంది. అయితే ఆ బార్ మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది, దాని యొక్క నార్త్ పోల్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ నార్త్ పోల్ అనేది 1 వద్ద ఉన్నట్టు ఉంటుందా, మరి 2 వద్దన, 3 వద్దన, 4 వద్దన ఎలా ఉంటుంది అనేది మనకు రైట్ హ్యాండ్ని తీసుకొని ఫింగర్స్ను కర్ల్ చేసి థంబ్ ఏ డైరెక్షన్ వస్తుంది అనేది గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెట్? ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడే మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తుంది కదా, దాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటాం. అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ టన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫీల్డ్ని చూపిస్తుందా? కరెంటు పెంచే కొద్దీ ఫీల్డ్ ఎక్కువ అవుతుందా? నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి రెండు సరైనవేనా? నన్ ఆఫ్ ద అబోవ్? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం పరిశీలన చేద్దాం. కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ వైర్ లేయింగ్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ పైన ఒక సర్క్యులర్ లూప్ను తీసుకోమంటున్నారు. ఉదాహరణకు ఇట్లాంటి ఒక సర్క్యులర్ లూప్ తీసుకోవడం జరిగింది. లెట్ ద కరెంట్ పాస్ త్రూ ద లూప్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాని గుండా కరెంట్ అనేది పాస్ అయ్యేలాగా చూడమంటున్నారు. నెక్స్ట్ అప్లై ద రైట్ హ్యాండ్ రూల్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద లూప్. ఓకే, ఇక్కడ మనకు ఈజీగా మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ను మనం తీసుకుంటే గమనించండి. మాడిఫైడ్ రైట్ హ్యాండ్ రూల్ మనం కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో ఫింగర్స్ను కర్ల్ చేద్దాం. ఓకే, కన్ఫ్యూజ్ కావకండి. మాడిఫైడ్ రైట్ హ్యాండ్కి నార్మల్ రైట్ హ్యాండ్ రూల్కి. నార్మల్ రైట్ హ్యాండ్ రూలు కరెంటు వెళ్ళే డైరెక్షన్లో తంబు ఉంచుతాం. ఒకవేళ మనకు సర్క్యులర్ కాయిల్ అనేది సర్క్యులర్గా ఉన్నప్పుడు కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మనము ఫింగర్స్ ఉంచి తంబు అనేది నార్త్ పోల్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఉంచినప్పుడు తంబ్ అనేది కిందకు చూపడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ యాక్చువల్లీ లేదు, బట్ ఇట్ యాక్ట్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. దీని యొక్క నార్త్ పోల్ అనేది కింద వైపున మరియు సౌత్ పోల్ అనేది పై వైపున ఉన్నట్టుగా, అంటే మనకు ఇలా ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. నార్త్ నుంచి బయలుదేరుతాయి, సౌత్ వైపుకి వెళ్తాయి. నార్త్ నుంచి బయలుదేరుతాయి, సౌత్ వైపుకి వెళ్తాయి. ఇలా ఉంటాయి. లోపల దిక్కు అన్నీ యూనిఫామ్గా ఉంటాయి. లోపల వైపు ఫీల్డ్ లైన్స్ సౌత్ నుంచి నార్త్ వైపుకి వస్తాయి. ఇన్సైడ్ వచ్చి సౌత్ నుంచి నార్త్ వైపుకు ఫీల్డ్ లైన్స్ వస్తాయి. బయట వైపు నార్త్ నుంచి సౌత్ వైపుకి వెళ్తాయి. లోపల వైపు సౌత్ నుంచి నార్త్ వైపుకు, బయట వైపు నార్త్ నుంచి సౌత్ వైపుకు ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ గివెన్ రీజన్ యూనిఫామ్, డ్రా ద డయాగ్రామ్ టు రెస్పెక్టివ్ అనమాట. ఏ పొజిషన్లో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యూనిఫామ్గా ఉంటాయంటే మధ్య భాగంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యూనిఫామ్గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకునే ఎగ్జాంపుల్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడైతే మనకు కరెంట్ అనేది పాస్ అవుతుందో కింద వైపు నార్త్ పోలు, పై వైపున సౌత్ పోల్ ఉండే విధంగా ఇది ఫీల్డ్ లైన్స్ అనేవి వస్తాయి. మధ్య భాగంలో యూనిఫామ్గా ఉంటుందన్నమాట. ఎక్కడ యూనిఫామ్గా ఉంటుందంటే మిడిల్ ఆఫ్ ద రింగ్ అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ సరైన ఆప్షన్ ఎంచుకోమంటున్నారు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ లాంగ్ స్ట్రైట్ సోలినాయిడ్ కరెంట్ క్యారింగ్ కరెంట్ అనమాట. ఒక లాంగ్ కరెంట్ క్యారింగ్ సోలినాయిడ్ ఉంటే దాని లోపల ఇన్సైడ్గా ఎలా ఉంటుంది? దాని యొక్క ఇన్సైడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంటుందా? డిక్రీజ్ యాజ్ మూవ్ టువర్డ్స్ ఎండ్కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ వీ మూవ్ టువర్డ్స్ ద ఎండ్కి వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందా? ఇట్ ఈజ్ సేమ్ ఆల్ పాయింట్స్, అన్ని పాయింట్ల వద్ద సేమ్గా ఉంటుందా అంటే అన్ని పాయింట్ల వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట. మరి నెక్స్ట్ టాపిక్ను మనం పరిశీలన చేద్దాం. ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కరెంటు పాస్ అయ్యేటువంటి కండక్టర్ ఏదైతే ఉందో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మనం ఎక్స్టర్నల్గా ఇంకొక మ్యాగ్నెట్ని తెచ్చి ఉంచితే, ఆల్రెడీ కరెంటు వెళ్ళే వైర్ ఒక మ్యాగ్నెట్, దీనికి ఒక మ్యాగ్నెట్ని మనము ఉంచితే చూడండి, ఇక్కడ రెండు మ్యాగ్నెట్లు దగ్గరకు వచ్చినాయనుకోండి, లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతుంది. మొత్తం మీద ఒకదానికొకటి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఓవరాల్గా ఈ కండక్టర్ అనేది మ్యాగ్నెట్ అనేది ఫిక్స్డ్గా ఉంటే కండక్టర్ మూవ్ అవుతుంది.
కండక్టర్ ఫిక్స్డ్గా ఉంటే మ్యాగ్నెట్ మూవ్ అవుతుంది. మొత్తం మీద వాటి మధ్య ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ని మనం ఎలా కనుక్కోవాలి అనే లాంటి అంశాలను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఈ విషయాన్నే ఫ్రెంచ్ సైంటిస్ట్ అయినటువంటి ఆండ్రీ మేరీ ఆంపియర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, మ్యాగ్నెట్ మస్ట్ ఆల్సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ న్యూటన్ థర్డ్ లాను మనకు చూపుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఏం చేశారంటే, ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ మరియు ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అనమాట. ఇక్కడ అల్యూమినియం రాడ్డును తీసుకోవడం జరుగుతుంది. ఏబి అనే స్మాల్ అల్యూమినియం రాడ్డును స్ట్రాంగ్ హార్స్ షూ మ్యాగ్నెట్ మధ్యలో ఉంచడం ద్వారా మీరేం గమనించారు అని అడుగుతున్నారు. మరియు కరెంట్ డైరెక్షన్ను రివర్స్ చేస్తే చూడండి, ఉదాహరణకు ఇక్కడ ఈ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంది అనుకున్నాం. కాసేపు తర్వాత ఇలా కరెంట్ డైరెక్షన్ మారిస్తే ఆ రాడ్ యొక్క మూవింగ్ డైరెక్షన్ ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు. ఇక్కడ నార్త్ సౌత్ ఉన్నాయి, సౌత్ నార్త్ తీసుకుంటే అలాంటప్పుడు ఆ మూవింగ్ రాడ్ మూవ్ అవుతుందా లేదా? ఒకవేళ మూవ్ అయితే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? ఆ విషయాన్ని మనం ఎలా కనుక్కోవాలి అనేది కూడా ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. దీన్ని ఆ రాడ్ మూవ్ అవుతుంది, మరి ఆ రాడ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని కనుక్కోవడం కోసం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని మనకు తెలుసుకోవాలన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది అంటే, మనము ఫింగర్స్ను మూడింటిని ఇలా తీసుకోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఒక 3 ఫింగర్స్ ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉండే విధంగా తీసుకోవాలి. సో సెంటర్ ఫింగర్ ఏం ఇండికేట్ చేస్తుంది? సి ఫర్ కరెంట్ అనమాట. ఇది 4 ఫింగర్ ఫీల్డ్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ థంబ్ ఏం చెప్తుందంటే, ఆ రాడ్ మీద ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ యొక్క డైరెక్షన్ లేదా ఆ రాడ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనే అంశాన్ని మనకు తెలియజేస్తుంది. సో మనము అనుకూలం కోసం వీటిని ఫింగర్స్ని ఇలా మార్చకూడదు, ఎప్పుడు ఈ డైరెక్షన్లో ఉండాలా. మనము ఒక కరెంటు వెళ్ళే డైరెక్షన్ని మొదటగా అనుకుంటే, కరెంటు వెళ్ళే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్లోకి మనం రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి ఫిక్స్ అయినాక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇటువైపు ఉందా చూడాలి. ఇక్కడ కరెంటు వెళ్ళే డైరెక్షను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉన్నంత వరకే మనకు ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకవేళ కరెంటు వెళ్ళే డైరెక్షను ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ ఉంటే ఈ ఫోర్స్ అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా పర్పెండికులర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు మ్యాక్సిమం ఫోర్స్ అనేది వాటి మధ్యలో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇలాంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటగా యాక్టివిటీని చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్ తీసుకోవడం జరిగింది. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఈ మధ్యలో కరెంట్ అనేది ఒక డైరెక్షన్లో మనం పాస్ చేపిస్తే, అంటే ఇలా పాస్ చేపించినప్పుడు వైర్ ఎలా కదులుతుంది, తర్వాత కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు వైర్ ఎలా కదులుతుంది, తర్వాత నార్త్ సౌత్ పోల్స్ను ఆపోజిట్ చేసినప్పుడు వైర్ ఎలా కదులుతుంది, ఇలాంటి అంశాలను మొదటగా పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇంకొకసారి గమనించండి. ఏ డైరెక్షన్లో కదిలింది, ఇలా కదిలింది అనమాట. సో ఈ విషయాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కరెంట్ అనేది వైర్ గుండా ఇలా వెళ్తుంది. సో చూడండి, సెంటర్ ఫింగర్ కరెంట్ అనేది ఇలా వెళ్తుంది. తర్వాత ఫీల్డ్ అనేది నార్త్ నుంచి సౌత్ వైపుకు ఉంటుంది, అంటే మనకి ఇక్కడ 4 ఫింగర్ని ఇలా చూపడం జరిగింది. సో థంబ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనే అంశాన్ని మనకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి గమనించారా? ఇలా మూవ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, ఒకసారి ఆపేసి నార్మల్ స్థితికి తెద్దాం. ఓకే, ఇంకొకసారి గమనిద్దాం ఏం జరుగుతుంది అనేది. గమనించండి, చూడండి, అది ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కరెంట్ డైరెక్షన్ని ఆపోజిట్ చేద్దాం. ఓకే, అంటే ఎలిమినేటర్లో వైర్లను ఆపోజిట్ చేసేయడం జరుగుతుంది. అంటే కరెంట్ ఇప్పుడు ఇలా పాస్ అవుతుంది అనమాట. ఇలా పాస్ అయినప్పుడు గమనించండి, కరెంట్ యొక్క డైరెక్షన్ ఇది. సో ఫీల్డ్ నార్త్ నుంచి సౌత్కు ఫీల్డ్ డైరెక్షన్ ఇది. సో వైర్ ఎలా మూవ్ అవుతుంది అంటే అవుట్వర్డ్, ఇట్లా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతుందో లేదో ఒక్కసారి గమనించండి. ఓకే, స్విచ్ ఆన్ చేస్తున్నాం, గమనించండి. ఓకే, చూడండి, ఈ వైపులో మూవ్ అయింది, టువర్డ్స్ ద లెఫ్ట్ మూవ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆపేద్దాం, మళ్ళీ గమనిద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, పైన నార్త్ కింద సౌత్ ఉంది కదండి.
కింద నార్త్ పైన సౌత్ ఉండే విధంగా మ్యాగ్నెట్ని ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేస్తే అప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రెండింటిని ఒకేసారి అంటే పైన నార్త్ కింద సౌత్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, పైన నార్త్ కింద సౌత్ ఉన్నప్పుడు, అదేవిధంగా పైన సౌత్ కింద నార్త్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, రెండుసార్లు కూడా కరెంటు సేమ్ డైరెక్షన్. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ మనం ఫ్లిప్ చేయడం లేదు, మ్యాగ్నెట్ యొక్క పోల్స్ను మాత్రం ఫ్లిప్ చేయడం జరిగింది. ఏం జరుగుతుందో గమనిస్తే మీరు ఆల్వేస్ లెఫ్ట్ హ్యాండ్ను తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో కరెంట్ యొక్క డైరెక్షన్లో ఉంచండి. కరెంట్ డైరెక్షను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను, తంబ్ డైరెక్షన్ ఇక్కడ చూపినట్టుగా కరెంట్ ఎలా వెళ్తుంది. సో ఫీల్డ్ అనేది పైనుంచి కిందకు ఉంది, పైనుంచి కిందకు ఉంది, తంబ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చాలా మూవ్ అయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ ఎలా వెళ్తుంది, కరెంటు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, నా కింద నుంచి పైకి వెళ్తుంది. సో మిడిల్ ఫింగర్ అనేది మనం పై డైరెక్షన్లో ఫీల్డ్ అనేది, సో ఫోర్ ఫింగర్ అనేది పైకి ఉంచుకున్నాం, తంబ్ ఏ డైరెక్షన్లో వస్తుందంటే ఈ డైరెక్షన్లో వస్తుందంటే దీనికి ఆపోజిట్గా వస్తుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఎలా అన్నమాట. సో కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని దాన్ని ప్రాపర్ డైరెక్షన్లో ఉంచి మనకు ఆ రాడ్ పైన ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంతకీ ఫోర్స్ అనేది ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇలాంటి అంశాన్ని మొదటగా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ వైర్లో కరెంట్ ఎలా వెళ్తుంది, సో ఇన్సైడ్ ద కరెంట్ వెళ్తుంది అనే దాన్ని నేను ఇంటూ గుర్తు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్లేన్కి అవుట్వర్డ్ వస్తుందంటే డాట్ తీసుకుంటాము, లోపలికి వెళ్తుంది కరెంట్ కానీ ఫీల్డ్ కానీ ఇంటూ ద ప్లేన్ అన్నప్పుడు ఇంటూ తీసుకుంటాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఈ పోర్షన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది గమనిస్తే చూడండి, ఒకానొక డైరెక్షన్లో కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది కదా, కింద వైపున ఎలా ఉంది. సో కరెంటు వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెట్ వల్ల హార్ష్ షూ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద వైపున సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. మరి పై వైపున మనం గమనిస్తే పై వైపున మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను ఎలా ఉంది, వైర్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంది, మరి బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే హార్ష్ షూ మ్యాగ్నెట్ వల్ల వచ్చే ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. అంటే ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. వైర్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, హార్ష్ షూ మ్యాగ్నెట్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది. ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ చేస్తాయి. ఇక్కడ ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఒకదానికొకటి రీఇన్ఫోర్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉన్న కానించి తక్కువ ఉన్న వైపుకు ఈ కండక్టర్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా దాని మీద ఒక నెట్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఆ కండక్టర్ అనేది మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనకు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది సహాయం చేస్తుంది. వాట్ డూ యూ అబ్జర్వ్, మీరు ఏం అబ్జర్వ్ చేశారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనము మోషన్ ఆఫ్ ద కండక్టర్ని అబ్జర్వ్ చేసినాం. మోషన్ ఆఫ్ ద రాడ్ అనమాట. సో ఇక్కడ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని రివర్స్ చేస్తే రాడ్ యొక్క మోషన్ కూడా రివర్స్ అవ్వడాన్ని గమనించాం. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఆపోజిట్ చేస్తే అప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని మనం గమనించాం అనమాట. వై డు రాడ్ గెట్ డిస్ప్లేస్డ్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కరెంట్ క్యారింగ్ వైర్ ఒక మ్యాగ్నెట్, అదే ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్లు ఉంచడం వల్ల ఒకదానికి ఒక ఫీల్డ్ అనేది ఒకవైపున క్యాన్సిల్ అవుట్ అవుతుంది, మరోవైపున రైజ్ అవుతుంది. సో ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న వైపు నుంచి తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న వైపుకు కండక్టర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్, ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ కరెంట్ క్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇవన్నీ మనం గమనించాం. చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ని గమనించాం. ఓకే, పోల్స్ మార్చి గమనించాం. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏమేమి చెప్పిండేది మనం గమనించాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది అమెరికా వాళ్ళ
ఇన్వెస్టిగేషన్ సంస్థ. మనకు ఎట్లయితే సిబిఐ ఉందో అమెరికా వాళ్ళకి FBI అనమాట, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది వరుస క్రమంలో మనం చూస్తే ఫస్ట్ కానించి మనం గమనిస్తే తంబు కానించి ఇలా ఇలా 1 2 3. సో తంబు ఏం చెప్తుందంటే ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు కరెంట్ అనమాట. ఇంకా ఈజీగా సెంటర్ ఫింగర్ C ఫర్ కరెంట్, 4 ఫింగర్ F ఫర్ ఫీల్డ్, థంబ్ ఇంకా రిమైనింగ్ది కండక్టర్ మీద ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ డైరెక్షన్ చెప్తుంది. సో ఆ ఫోర్స్ అనేది ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అంటే కరెంట్ మీద. ఆ రాడ్లో వెళ్ళే కరెంటు పెరిగే కొద్దీ ఈ రిపల్షన్ ఫోర్స్, ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ కూడా పెరుగుతుంది. లెంత్ ఆఫ్ ద రాడ్ పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ పెరుగుతుంది. మనకు ఎక్స్టర్నల్గా ఉంచినటువంటి హార్షూ మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్ ఎక్కువ ఉంటే ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్సు ఎక్కువగా ఉంటుంది. దీన్ని ILB లేదా సింపుల్గా BIL, బిల్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్సు BIL. ఓకే, ఇది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే మనకు కరెంటు వెళ్ళే డైరెక్షను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. యాంగిల్ పెరిగే కొద్దీ, యాంగిల్ పర్పెండికులర్ నుంచి 90 నుంచి యాంగిల్ తగ్గే కొద్దీ ఫోర్స్ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే 0 అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను మరియు కరెంట్ డైరెక్షన్ ఎప్పుడైతే సేమ్గా ఉంటుందో అక్కడ ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ కాదనమాట. పర్పెండికులర్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉంటుంది Bకి Iకి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ పైన కొన్ని ప్రశ్నలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అకార్డింగ్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇండికేట్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రూల్ థంబ్ ఇండికేట్. థంబ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్, ఫోర్స్, యాక్టింగ్ డైరెక్షన్, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ కరెంట్ పాస్ త్రూ ద సోలినాయిడ్ యాక్ట్ యాజ్ ఏ. కరెంట్ పాస్ అయ్యే సోలినాయిడ్ దేనిలాగా ప్రవర్తిస్తుంది? బార్ మ్యాగ్నెట్ లాగా, హార్ష్ షూ మ్యాగ్నెట్ లాగా, నాట్ ఏ మ్యాగ్నెట్, అసలు మ్యాగ్నెటే కాదు, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ఈ టాపిక్లో మరొక ప్రశ్న. ఇక్కడ చూడండి, కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇలా ఇక్కడ ఉంది, గమనించండి. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది అనమాట. సో ఈ విషయాన్ని అన్ని మనసులో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని తీసుకొని కరెంటు పాస్ అయ్యే డైరెక్షన్లో సెంటర్ ఫింగర్ని, 4 ఫింగర్ని ఫీల్డ్ డైరెక్షన్లో అంటే నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్లో ఉంచి థంబ్ ఏ డైరెక్షన్లో చూపుతుంది అనేది గుర్తించి, ఓకే, ఆ వైర్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది గుర్తించండి. కింద ఆప్షన్స్ని ఒకసారి పరిశీలన చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. an electron enter in the magnetic field. ఓకే, ఎలక్ట్రాన్, మూవింగ్ ఎలక్ట్రానే కరెంటు. మరి కన్వెన్షనల్ కరెంట్ అంటే కరెంట్ ఎలక్ట్రాన్ల డైరెక్షన్కి ఆపోజిట్గా ఉండేది కన్వెన్షనల్ కరెంట్ అనమాట. సో యాంగిల్ షోన్ ఇన్ ద ఫిగర్, డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ విల్ బి. ఓకే, ఇక్కడ కరెంట్ ఈ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అంటే కన్వెన్షనల్ కరెంట్ ఈ డైరెక్షన్ అనమాట. కరెంట్ డైరెక్షన్ ఇది. సో కరెంట్ డైరెక్షన్ ఇది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. సో రెండు ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అయితే ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి, అక్కడికి తగినట్టుగా మనకు కరెంటు వెళ్ళే డైరెక్షన్లో, కరెంటు ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో కరెంటు వెళ్ళే డైరెక్షను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఇది ఇలా, ఇది ఇలా, కొంచెం యాంగిల్ మారుద్దాం. ఓకే, ఇది ఇలా ఉంది. ఓకే, 90 డిగ్రీస్లో. సో కాబట్టి మనకేమవుతుందంటే, ఓకే ఇది B, ఇది I. సో ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట. సో చూద్దాం, పేజ్కి డౌన్వర్డ్ అనమాట, ఇంటూ ద పేజ్. ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఈ టాపిక్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ప్రోటాన్ కెన్ చేంజ్ వైల్ ద మూవ్స్ ఫ్రీలీ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫ్రీగా మూవ్ అయ్యేటప్పుడు ఏ అంశాలు అనేటి దాన్ని, ఏ ప్రాపర్టీస్ అనేటి దాన్ని ప్రభావితం చేస్తాయి? ఓకే, ఇక్కడ ఆప్షన్ చూస్తే మాసా, స్పీడా, వెలాసిటీనా, మొమెంటమా అని అంటే, ఓకే ఇక్కడ స్పీడ్, వెలాసిటీ అండ్ మొమెంటం అనేటి రెండు ప్రభావితం చేస్తాయి. ఎందుకు అని అంటే చూడండి, ఫోర్స్ అనేది బిల్ అని మనం నేర్చుకున్నాం, BIL. సో ఇక్కడ కరెంట్ ఈక్వల్ టు చార్జ్ పర్, ఓకే, చార్జ్ పర్ టైం. సో B ఇంటూ Q ఇంటూ L. సో లెంత్ బై టయాన్ని మనము వెలాసిటీ అని అంటాం. సో B ఇంటూ Q ఇంటూ వెలాసిటీ.
సో వెలాసిటీ చేంజ్ అవుతుంది అని అంటే ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీనే మొమెంటం అంటాం. సో వెలాసిటీ చేంజ్ అవుతుందంటే ఇండైరెక్ట్గా ప్రోటాన్ యొక్క మాస్ ఏం మారదు, కానీ వెలాసిటీ చేంజ్ అయితే దాని యొక్క మొమెంటం కూడా చేంజ్ అవుతుంది. సో దాన్ని ఇంపాక్ట్ చేసే రెండు పారామీటర్లు ఏంటంటే వెలాసిటీ మరియు మొమెంటం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, 12.7 అంటే మ్యాగ్నెట్ని ఇలా ఉంచి దాని లోపల ఒక రాడ్ని ఉంచాం కదా, అది అనమాట. హౌ డు యూ థింక్ రాడ్ ఏబి విల్ అఫెక్టెడ్? రాడ్ ఏబి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? అక్కడ కరెంటు మారిస్తే ఎఫెక్ట్ అవుతుందా? స్ట్రాంగ్ హార్స్ షూ మ్యాగ్నెట్ మారిస్తే ఎఫెక్ట్ అవుతుందా? ఓకే, మరియు లెంత్ మారిస్తే ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎస్, అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇక్కడ యాక్టివిటీ, ఇక్కడ లెంత్ మారితే ఇది లెంత్ మరియు అందులో వెళ్ళే కరెంటు ఐ. సో ఫోర్స్ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు బిఐఎల్. సో ఇక్కడ నార్త్ నుంచి సౌత్కి వచ్చే ఫీల్డ్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది, కరెంటు పెరిగితే ఫోర్స్ పెరుగుతుంది, లెంత్ ఆఫ్ ద వైర్ పెరిగితే ఫోర్స్ పెరుగుతుంది. సో ఈ మూడు కూడా అక్కడ ఇంపాక్ట్ చేసే అంశాలు అన్నమాట. సో అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అంటే కన్వెన్షనల్ కరెంట్ అనమాట. ప్రొజెక్ట్ టువర్డ్స్ ద వెస్ట్ డిఫ్లెక్టెడ్ ద నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇక్కడ ఏమంటున్నారంటే ఒకటి వెస్ట్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే మనము దీన్ని డైరెక్ట్గా మార్చుకున్నాం. ఓకే ఓకే, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఓకే, ఇది నార్త్, ఇది నార్త్, ఇది సౌత్. సో మనం ఇలా ప్రొజెక్ట్ చేసినాం. ఇలా ప్రొజెక్ట్ చేస్తే అది కాస్త ఎలా వెళ్ళిందంటే నార్త్ వైపుకు వెళ్ళిందంట. గమనించండి, ఇలా టర్న్ అయిందనమాట, ఇలా టర్న్ అయింది. అయితే ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉండాలి అని అంటున్నారు. సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. వెస్ట్ వైపు మనం విసినాం, కరెంట్ ఆ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ ఛార్జ్. సో ఫీల్డ్ మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఇలా పాజిబుల్ అవుతుందంటే మరి ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే పాజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం కింద ఆప్షన్స్ గమనిద్దాం. అప్వర్డ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. ఓకే రైట్, ఇక్కడితో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.